చెప్పండి అన్న, మరి ఏంటి గొడవలు? నిన్న అంతా కూడా హడావిడి అయిపోయింది, ఇక్కడే గందరగోళం అయిపోయింది. బయట చూస్తే వేరే రకంగా పోట్రే అయిపోయింది. అంటే జానీ మాస్టర్ కి శేఖర్ మాస్టర్ కి మధ్య విభేదాలు, అసోసియేషన్ లో గొడవలు, ఇటువంటివన్నీ కూడా పోట్రే అయ్యాయి. అసలు ఏం జరిగింది ప్రాపర్ గా? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్ చేయాలి ఏంటంటే మాకు 100 ఉంటాయి. జానీ మాస్టర్ శేఖర్ మాస్టర్ అని మీరు ఎప్పుడు విభేదాలు ఏం పెట్టకండి. ఇవి మా అసోసియేషన్ లో జరిగాయి. మా మధ్యలో 100 ఉన్నా కానీ బయటకు వచ్చే వరకు మేము అందరం ఒకటే అండి. సో ఇది బట్ బయట వేరే విధంగా పోర్ట్రేట్ అయింది. ఏంటి మేజర్ ప్రాబ్లం ఏంటి? మా యూనియన్ లో జరుగుతున్న చిన్న చిన్న విషయాల వల్ల, ఎందుకంటే పెద్ద మాస్టర్లు ఇంక్లూడ్ అవడం వల్ల అది వైరల్ అయింది అంతే. చిన్న చిన్న విషయాలు ఇవన్నీ. సో మేము తీర్మానం చేసుకుంటే అయిపోద్దండి. బై ఎలక్షన్స్ అంటున్నారు, దానికి మీరు ఓటేస్తున్నారా లేకుంటే బై ఎలక్షన్స్ వద్దు అనుకుంటున్నారా? మేము వద్దని అనుకుంటున్నాం అండి. ఎందుకు? ఎందుకంటే యూనియన్ బాగోగు ముఖ్యం అండి. ఎప్పటికైనా యూనియన్ బాగోగు ముఖ్యం. బై ఎలక్షన్ జరగడానికి రీజన్ ఏంటి అసలు? దేనికి బై ఎలక్షన్ పెట్టాలి? వాళ్ళు రాజీనామా చేశారు, అందుకోసం అని రాజీనామా చేసినట్టు ప్రూఫ్ ఉన్నా కానీ ఆమోదించినట్టు ఎక్కడైనా ఉందా? ఆమోదించినట్టు ఏం లేదు కదా. వాళ్ళకి మీరు ఏం చేయించలేము పేపర్ కోసం. అంటే మీరైతే రాజీనామా ఇచ్చేసారు. సింపుల్ చెప్తాను. టిఎఫ్ఐ ఫెడరేషన్ రిసీవ్డ్ కంటెంట్ నాట్ వెరిఫైడ్. ఇది రాజీనామా చేసిన లెటర్. ఇందులో నాట్ వెరిఫైడ్ అని ఉంది. దీంట్లో ఇంతమంది సంతకాలు పెట్టారు. ఓకేనా? ఇది ఇంతమంది సంతకాలు పెట్టి ఓకేనా? ఇది నాట్ వెరిఫైడ్ అంటే ఏంటండి? పరిశీలనలో ఉందని. ఎక్కడ అప్పుడు ఎవరు రాజీనామా యాక్సెప్ట్ చేయాలి? ఫెడరేషనే కదా. మాస్టర్ గారు ఎలా చేస్తారు? ఇప్పుడు కాన్సల్టెన్సీ పరంగా చూసుకొని, లేదంటే రాజకీయంగా కాకుండా ఇవన్నీ మాకు మధ్యలో ఇవన్నీ పెట్టారు. మధ్యలో అవి మాకు అయ్యాలంటే ఏం లేవు. రాజకీయ ఉద్దేశాలు కుట్రలు అలాంటివి మాకేం లేవు. ఏంటంటే మేము డైలీ పని చేసుకుంటే మాకు రూపాయి వస్తుంది. మా పని గురించే ఇదంతా. ఈ రోజు మేము మాట్లాడి ఇంత గొడవలు జరుగుతున్నాయి. మాస్టర్ గారు వాళ్ళు పెద్ద పెద్ద మాస్టర్లు వచ్చారు, ఈ రోజు మాట్లాడుతున్నారంటే డాన్సర్ల మంచి గురించి మాత్రమే. అదొక్కటి కన్సిడర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు మాస్టర్లు పనిచ్చేవాళ్ళు. వాళ్ళు ఎంత ఎవరి గురించి కొట్లాడుతున్నారు? డాన్సర్ల మంచి గురించే కొట్లాడుతున్నారు. సో మా గురించే కొట్లాడుతున్నారు. దానికి మేము సపోర్ట్ అంతే. మా మధ్యలో ఎలాంటి కలహాలు కానీ ఏం లేవు. మేమందరం ఒకటే అండి ఫస్ట్ బయటకు వచ్చిన తర్వాత. అంటే మీరు రాజీనామా లెటర్ ఇచ్చారు అంటే ప్రధానంగా ఇవ్వడానికి మేజర్ రీజన్స్ ఏంటి? రీజన్ అని ఏం లేదు. ఇప్పుడు ఏంటంటే అది మా అసోసియేషన్ సంబంధించిన పర్సనల్ ఇష్యూ. సో దానివల్ల ఇప్పుడు మాకు 100 ఉంటాయి. మేము ఎలాగైనా కలిసి మళ్ళీ పని చేసుకుంటాం. కానీ జరిగిన విషయాలు ఏంటంటే ఆ ఒక్కదాన్ని లేవనెత్తి రాజీనామా చేశారు అంటున్నారు. చేసినామని ఎవరికి ఇచ్చామండి? ఇప్పుడు ప్రెసిడెంట్ గారి మీద కోపం ఉంటే ప్రెసిడెంట్ గారికి లెటర్ ఇచ్చి మీరు మీద ఒక లెటర్ ఉంది, మీరే యాక్షన్ తీసుకొని అంటామా? లేదు కదా. మేము ఎలక్టెడ్ బాడీ, సెలెక్టెడ్ బాడీ కాదు. మేము ఫెడరేషన్ త్రూ నుంచి ఎలక్టెడ్ అయ్యి వచ్చిన వాళ్ళం. సో మేము రాజీనామా ఎవరికి ఇవ్వాలి? యాజ్ పర్ రూల్ ప్రకారం మేము ఫెడరేషన్కే ఇవ్వాలి. సో ఫెడరేషన్కి ఇచ్చాం. ఇక్కడ మేము ఏంటంటే ఆఫీస్లో ఎవరికైనా ఇవ్వచ్చు. ఇప్పుడు ఈసీ మెంబర్లో ఎవరో తప్పుగా కరెక్ట్గా పని చేయకపోతే వాళ్ళకి మేము లెటర్ ఇవ్వచ్చు. ప్రెసిడెంట్ గారు ఇది చర్యలు తీసుకోండి. ఇప్పుడు ప్రెసిడెంట్ గారుల మీదే మాకు ఇబ్బందిగా ఉందంటే, ఈ 3 పోస్టుల మీద మాకు ఇబ్బంది ఉంటే మీ ఈసీ మెంబర్లు ఎవరు ఏం చేస్తాం? ఫెడరేషన్కి వెళ్తాం. ఇప్పుడు ఇంట్లో హెడ్ ఎవరండి? డాడీయే కదా. సో అలాంటి మాకు తండ్రి స్థానంలో ఉన్నది ఫెడరేషన్. సో వాళ్ళకి మేము కంప్లైంట్ ఇచ్చింది. సో ఇది కూడా ఎందుకు ఇచ్చామంటే వీళ్ళ మధ్య సఖ్యత కుదిర్చి మా డాన్సర్లని ఒక తాటిపై తీసుకురండి. ఎందుకంటే ఇది వేజెస్ జరిగే సమయము. సో మాకు మంచిగా పని కావాలి, ఇన్సూరెన్స్లు కావాలి, ఉండడానికి ఇల్లు, ల్యాండ్, ఇలాంటివి మాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి విషయాల మీద కొట్లాడాలి. కానీ 200 పోయాయి, 500 పోయాయి, సరే మంచిదే. ఇలాంటివి ఎప్పుడు రాలేదు, ఇప్పుడు తీస్తున్నారు, డబ్బులు తీసుకున్న వాళ్ళని పట్టుకుంటున్నారు అనేది చాలా మంచి విషయం. ఎందుకంటే అలా చేయడానికి కూడా గట్స్ ఉండాలి. మేము సపోర్ట్ చేస్తాం అలాంటి వాటికి. కానీ మాకు ఒక విషయం చెప్పేది ఉండే కదా. అలాంటి చెప్పకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని ఈరోజు డాన్సర్లలో బయట మా మీద దుష్ప్రచారాలు చేస్తూ, ఇప్పుడు ఏముండదు. 2 సంవత్సరాలు అంటే గట్టిగా మాట్లాడితే 2 సంవత్సరాలు పదవిలో ఉంటాం. ఏమొస్తుంది దీంట్లో? మా ఈసీ మమ్మల్ని రూపాయి రాదు. ఇంకా పైగా మాకే టైం వేస్ట్ సింపుల్గా. కానీ నేను పడిన కష్టం, ఒక అబ్బాయిగా నేను పడిన కష్టం ఇంకో డాన్సర్ పడకూడదని చెప్పి నేను పోటీ చేశాను, నేను విన్ అయ్యాను. అమ్మాయి కూడా అంతే కదా. తనలో ఇంకొక అమ్మాయి ఇబ్బంది పడకూడదని చెప్పి తను పోటీ చేసి తను విన్ అయింది. మేము ఈ రోజు యూనియన్ మంచి గురించే కొట్లాడుతున్నాం. బయట గురించి వాళ్ళ గురించి కానీ మాకేం పర్సనల్ కక్షలు లేవే. ఇక్కడికి వచ్చిన తర్వాతే మాకు అందరూ పరిచయం. ఇక్కడే ఈ రోజు మా కుటుంబం అయింది. మా కుటుంబాల్లో మాకు 100 కలహాలు ఉంటాయి. బట్ మేము అందరం వాళ్ళ గురించే మాట్లాడతాం. మాకు ఎలాంటి ఏమీ లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 26 బై ఎలక్షన్స్ అంటున్నారు, మరి మీరేం చెప్తారు దానికి? జరగవు సార్, జరగవు. యాజ్ పర్ రూల్ ప్రకారం మేము ఇప్పుడు మేడం గారు గెలిచింది కూడా ఫెడరేషన్ తరపు నుంచి. సో ఈ రోజు ఫెడరేషన్ వద్దడం అనేది కరెక్ట్ కాదు. అదొక్క విషయం అనకుండా ఉండాల్సింది. సో ఫెడరేషన్ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే 24 క్రాఫ్ట్స్కి మా అన్ని అనుబంధ సంస్థలు అండి. మెయిన్ హెడ్ ఫెడరేషన్. వాళ్ళ దాంట్లో ఉండి ఇప్పుడు పెట్టుకోండి. ఇప్పుడు బై ఎలక్షన్ ఇప్పుడు నిజంగానే మేము తప్పు చేసామనుకోండి, రైట్, ఓకే, నో ప్రాబ్లం, మమ్మల్ని తీసేయండి. ఇప్పుడు కాకపోతే ఇంకో 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ పోటీ చేస్తాం. ఏముంది? ఆ రోజు మేము చేసిన తప్పుని మళ్ళీ సరిదిద్దుకుంటాం. ఇబ్బంది లేదు. కుటుంబాలు ఎవరైనా తప్పులు చేస్తారండి, మళ్ళీ సరిదిద్దుకోవాలి కదా. మాకు కూడా అవకాశాలు ఇవ్వండి.
చేస్తాం మేము. ఈరోజు జరిగిన తప్పే అనుకుంటాం, మేము ఒప్పుకుంటాం తప్పే, రైట్. కానీ తప్పును నువ్వు అడగాలి కదా, ఏం తప్పు చేసావు, ఎందుకు చేయాల్సి వచ్చింది, నువ్వు మాట్లాడాలి కదా. అలా మీరు ఎందుకు మాట్లాడలేదు మాతోటి? ఇంట్లో పిల్లలు తప్పు చేస్తే తండ్రి అడుగుతాడు ఎందుకు చేసావు ఏంటి అనేది. నువ్వు తండ్రి స్థానంలో ఉన్నావు ఈరోజు ప్రెసిడెంట్గా, నువ్వు అడగాలి కదా మమ్మల్ని. మీరు అడగకుండా ఎలా ఉన్నారు? అది నా క్వశ్చన్. అసలు మమ్మల్ని అడుగుంటే క్లియర్ అయిపోయేది కదా. క్లియర్ అవ్వకుండా ఈరోజు మేము లెటర్ పెట్టామని చెప్పి మీరు డైరెక్ట్గా వెళ్ళి మేము ఎక్కడో ఫెడరేషన్లో పెడితే ఆ సంబంధించి కొంతమంది రాజీనామాలు చేసిన వాళ్ళు పంపిస్తే తెలియకుండా పేర్లు చెప్పకుండా జనరల్ బాడీ నుంచి ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ వరకు మాట్లాడి మేము ఏదో చేసామని మీకు లెటర్ చూపించి మీ దగ్గర ఉన్నది మాక్సిమం ఫేక్ కావచ్చు, మా దగ్గర ఒరిజినల్స్ ఉన్నాయి, మేము ఒరిజినల్ చూపిస్తాం, ఇబ్బంది లేదు. ఈ రోజు ఎలాగో న్యూస్లో వస్తుంది, రేపు పొద్దున మేము ఒరిజినల్ పెడతాం ప్రెస్ మీట్ పెట్టి, సింపుల్. అప్పుడు అందరికి నిజాలు తెలుస్తాయి కదా. మీరు కూడా చెప్పండి, 26 ఎలక్షన్స్ అంటున్నారు, మరి పెట్టే అవకాశం ఉందా, ఆపే ప్రయత్నం చేస్తారు? సార్, పెట్టే అవకాశం ఉన్నా లేకున్నా మేమైతే ఆపే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఏది కరెక్ట్గా అవ్వట్లేదు మా యూనియన్లో. అన్నీ కరెక్ట్గా ఉంటే నిన్న ఓటింగ్స్ అన్ని అందరూ మంచిగా వేసి వెళ్ళేవాళ్ళు. సో ఏది కరెక్ట్గా అవ్వట్లేదు. నిన్న 250+ వచ్చారు, 250 వచ్చారు కదన్నా, 250+ వచ్చారు. బట్ 78 మెంబర్సే ఓటింగ్స్ వేశారు. ఎందుకు సార్ మిగతా వాళ్ళకి వేయలేదు? ఓటేసే హక్కు అందరికీ ఉంటుంది, ఆపే హక్కు. ఓటింగ్ ఇలా ఆపుతున్నారు అని చెప్పి పోలీసు వాళ్ళు వచ్చి కూర్చున్నారు. ఆపితే వాళ్ళు ఏం చేస్తారండి, వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు కదా. మరి మీ కిందనే ఉన్నాం కదా అందరం. వాళ్ళు ఎందుకు సార్ అసలు ఆపారని మీకు ఎవరు ఆపితే నోట్లు ఎలా పడతాయి సాయంత్రం దాకా? రిజల్ట్ ఎలా వస్తుంది, రిజల్ట్ ఎలా అనౌన్స్ చేస్తారు? మేము స్వచ్ఛందంగా బైకట్ చేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫెడరేషన్ వాళ్ళు వెళ్ళిపోయారు. ఫెడరేషన్ వాళ్ళు ఉండుంటే నిజంగానే మేము ఎలక్షన్లు చేసేవాళ్ళం, కానీ అన్ని పాయింట్లు పెట్టలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఫెడరేషన్ వాళ్ళు పంపించిన పాయింట్లు, ఏజెండా పాయింట్లు ఉన్నాయో అవి పెట్టకుండా వాళ్ళకి నచ్చిన పాయింట్ ఒక పాయింట్ పెట్టుకొని ఎలక్షన్ పెట్టుకున్నారు. అది మాకు నచ్చలేదు, దాని ప్రకారం మేము బయటకు వచ్చేసాం. శేఖర్ మాస్టర్ గారి సపోర్ట్, ఆయన మద్దతు, ఆయన వర్షన్ ఏ విధంగా ఉంది? ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, ఎవరి వైపు మాట్లాడుతున్నారు? సార్, ఇక్కడ సపోర్ట్ అనేది అలా ఏం లేదు. ఎటు న్యాయం ఉంటే అటు ఉంటారు. శేఖర్ మాస్టర్ గా జానీ మాస్టర్ కి ఎనిమి అని చెప్పి అలా ఏం లేదు. మేము అందరం ఒకటే. కాకపోతే ప్రాసెస్ ఏదైతే ఉందో అది తప్పెళ్తుంది, రాంగ్ చేస్తున్నారు అని ఉండి ఫైట్ చేశారే గానీ ఇంకా వేరే ఒపీనియన్ ఎవరికి లేదు. సార్, మేమందరం ఎండ్ ఆఫ్ ది డే డాన్సర్లే అండి. ఇప్పుడు మేము అందరం కలిసి పని చేసుకున్న వ్యక్తులం. రేపు పెద్ద ఒక 500 మంది సాంగ్ వచ్చింది, మా దాంట్లో 600 మంది స్ట్రెంత్ ఉన్నారు. మేము 600 మంది శేఖర్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి పని చేయాలి. జానీ మాస్టర్కి వచ్చింది, మేము 600 మంది తన దగ్గరికి వెళ్ళి పని చేయాలి. ఈ రోజు మాకు విభేదాలు 100 ఉన్నా రేపు కలిసి పని చేసుకుంటాం. మాకు ఎలాంటి మొహమాటాలు, ఎలాంటి కొట్లాటలు ఏమి ఉండవు. మేమందరం కలిసి పని చేసుకునే వాళ్ళం. మాకు యూనియన్లో 100 ఉంటాయి. బయటకు వచ్చిన తర్వాత మేము అందరం ఒకటే. కానీ మా యూనియన్లో జరిగే అంతర్గత విషయాలను వీడియోలు తీసి బయట పంపించారు. దానివల్లే ఇదంతా జరుగుతుంది. సో మీడియా ద్వారా ఒకటే చెప్తున్నాం, మాకు ఎలాంటి కొట్లాటలు లేవు, మేము అందరం ఒకటే. ఫైనల్గా ఒకటి అడుగుతున్నాను, ఇప్పుడు ఈ బై ఎలక్షన్స్ మీరు వద్దు అంటున్నారు. బై ఎలక్షన్స్ వద్దు అంటే మళ్ళీ మిమ్మల్ని రివర్స్ చేర్చుకోవాలా, మీరు రాజీనామా ఒప్పుకోకుండా మిమ్మల్ని తీసుకోవాలా, లేదంటే ఫ్రెష్గా కంప్లీట్గా ఎలక్షన్స్ జరగాలనుకుంటున్నారా? అలా తీసుకున్నా కానీ మేము కలిసి పనిచేయడానికి మేము రెడీ ఉన్నాం సార్. అలా తీసుకున్నా కానీ మేము కలిసి పనిచేయడానికి రెడీ ఉన్నాం. కమిటీ వాళ్ళు తెలుసో తెలియకో చేశారు. బట్ దానికి ఇంత మమ్మల్ని ఇలా చేయడం అనేది అసలు కరెక్ట్ కాదు. 10 years మాకు మళ్ళీ ఎలక్ట్ చేయొద్దు అని చెప్పి మాకు ఫైన్ వేసారు సార్, సస్పెండ్ చేశారు. అది ఎంతవరకు కరెక్ట్ సార్? 10 years. సో ఇది సో ఏది కానీ ఆమె రూల్ ప్రకారం వెళ్ళట్లేదు, మేడంకి నచ్చినట్టు చేస్తున్నారని మేము ఫైట్ చేస్తున్నాము. సో దానివల్లే ప్రాబ్లమ్స్ అన్ని. రూల్స్ ప్రకారంగా వెళ్ళి పెద్దల సలహాలు తీసుకొని చేస్తుంటే ఈ రోజు ఇంతవరకు వచ్చేదే కాదు అని మా ఒపీనియన్. మేజర్గా మీ మీదే ఆరోపణలు అయితే చేసింది మేడం కూడా. అంటే లైక్ ఇంతకుముందు చెప్పిన ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి ప్రాపర్ గా మనీ దీని దగ్గరికి వస్తే ఇది రావట్లేదు అవుతుంది. ప్రొడ్యూసర్ దగ్గర మనీ అనేది కమిటీ వాళ్ళ మీద ఆరోపణ కాదు. అది అని మీరు మద్దతు తెలిపారనో ఏదో మిస్టేక్ చేసి సస్పెండ్ లేదు, సాంగ్ ఇన్ఛార్జెస్ మీద ఆరోపణ. అది మా కమిటీ వాళ్ళ ఆరోపణ. అది ఇది అస్సలు సంబంధమే లేదు. అది కంప్లీట్ వేరే సబ్జెక్ట్, ఇది కంప్లీట్ వేరే సబ్జెక్ట్. మేము కమిటీ వాళ్ళు ఏం చేసాం, సైన్ చేసాం. మా యూనియన్లో కొన్ని ఇష్యూస్ అవుతున్నాయని చెప్పి ఇలా అవుతుందని చెప్పి మేము ఫెడరేషన్ కన్సల్ట్ అయ్యాం. ఇది తప్ప మేము ఏమీ తప్పు చేయలేదు. ఇలా ఫేక్ ఎలిగేషన్స్ వేస్తే మేము అందుకే ఇందాక అంత ఫైర్ అవ్వాల్సి వచ్చింది సార్. ఫేక్ ఎలిగేషన్ వేస్తే చూస్తూ ఇప్పుడు ఆల్రెడీ జరగాల్సిన నష్టం మాకు జరిగిపోయింది సార్. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నా కానీ మేము చూస్తూ నించుంటే మాకు ఎప్పుడు న్యాయం జరుగుతుంది సార్? మేము ఫెడరేషన్కి వెళ్ళాము, లేబర్ ఆఫీస్కి వెళ్ళాము, దిల్రాజ్ సార్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాము, ఇంత ఫైట్ చేస్తున్నాం. మేము ఎవరి లక్ష్యం, మేము ఏం చేసామని